భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 2 ఎపిసోడ్ 6 గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ముందుగా ఈ బుక్ని తెలుగులోకి అనువదించిన వారు డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారు. సో ఇంత మంచి ఇంటెలెక్చువల్ బుక్ని తెలుగు పాఠకుల కోసం అనువదించిన వ్యక్తికి మనం ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. సో ఐన్ ర్యాండ్ పార్ట్ 2 ఎపిసోడ్ 6 మొదలు పెడదాం. ఎపిసోడ్ 6లో మనందరం అనుకుంటున్నట్టుగానే ఇంతకుముందు ఎపిసోడ్లో డొమినిక్ ఫ్రాంకన్, హోవార్డ్ రోర్క్ ఎలా కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు అని మనం అనుకున్నాం. సో ఎపిసోడ్ 6లో ఆ కలిసే అవకాశం వచ్చింది. అది ఎలా అంటే, హాల్కమ్ అనే వ్యక్తి ద్వారా, హాల్కమ్ అని ఆమె అబ్బాయి కాదు అమ్మాయి, హాల్కమ్ అనే ఆమె రాల్స్టన్ హాల్కమ్. మీరు ఇంతకుముందు గమనిస్తే ఇంతకు క్రితం ఎపిసోడ్స్లో రాల్స్టన్ హాల్కమ్ అనే ఆమె ఆర్కిటెక్ట్, ఆమె కూడా ఒక ఆర్కిటెక్ట్. సో ఆర్కిటెక్ట్లకి ఎప్పుడు మీటింగ్లు పెట్టడం, ఆర్కిటెక్ట్లకి ఎప్పుడు పార్టీలు ఇవ్వడం, ఆ పార్టీలు ఇవ్వడం ద్వారా అందరినీ పరిచయం చేసుకోవడం, ఆర్కిటెక్ట్ రంగంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ప్రతిభావంతులు ఉన్నారు, ఎవరెవరు ఎలాంటి కట్టడాలు కడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం కోసం, వాళ్ళ మధ్య ఒక కమ్యూనికేషన్ని బిల్డ్ చేయడం కోసం ఈ రాల్స్టన్ హాల్కమ్ అనే ఆమె పార్టీలని నిర్వహిస్తుంది ఓన్లీ ఆర్కిటెక్ట్స్కి. అది డబ్బు ఉన్న వాళ్ళ సమాజంలో ఒక కమ్యూనిటీకి, ఒక ప్రొఫెషనల్ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్లో ఉండే అదొక కల్చర్, అదొక సాంప్రదాయం. సో ఎపిసోడ్ 6లో మెయిన్గా అన్ని క్యారెక్టర్లు ఉంటాయి. డొమినిక్ ఫ్రాంకన్ క్యారెక్టర్ ఉంటుంది, పీటర్ కీటింగ్ క్యారెక్టర్ ఉంటుంది, ఎల్స్వర్త్ M2 క్యారెక్టర్ ఉంటుంది, ఆస్టిన్ హెల్లర్ క్యారెక్టర్ ఉంటుంది, రాల్స్టన్ హాల్కమ్ క్యారెక్టర్ ఉంటుంది, జాన్ ఎర్నిక్స్ నైట్ ఫస్ట్ తనకి పనిచేయడానికి అవకాశం ఇచ్చిన, ఆర్కిటెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి జాన్ ఎరిక్స్ నైట్ ఉంటాడు. సో ఈ క్యారెక్టర్లన్నీ ఉంటాయి. సో ఎపిసోడ్ 6 మొదలు పెడితే, ఆస్టిన్ హెల్లర్ రోర్క్ దగ్గరకు వచ్చి, రోర్క్, హాల్కమ్ మనందరి కోసం, ఆర్కిటెక్ట్ల కోసం, రచయితల కోసం, ఆర్కిటెక్ట్స్తో పాటు రచయితలకు కూడా ఒక పార్టీ ఇవ్వాలనుకుంటుంది. సో ఆ పార్టీకి నువ్వు కూడా రావాలి, నిన్ను కూడా ఆహ్వానించింది. ఎందుకంటే నువ్వు ఎన్రైట్కి కడుతున్న నీ యొక్క ప్లానింగు, నీ కట్టడం అనేది ఆమెకు చాలా నచ్చింది. సో నీకు కూడా ఆహ్వానం పంపింది, నిన్ను తీసుకురమ్మని నాతో చెప్పింది, నువ్వు రావాలి అని చెప్తాడు. అయితే అప్పుడు ఈ విషయం చెప్తూ ఉండగా హోవార్డ్ రోర్క్ గత 2-3 రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు తన పని గురించి. ఎందుకంటే ఎన్రైట్ యొక్క బిల్డింగ్ కడుతూ ఉంటాడు కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు నిద్ర లేకుండా నిరంతరం ఆ ప్లానింగు ఎలా డిజైన్ చేసి, ఆ డిజైన్ చేసిన దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీదనే నిరంతరం పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎన్రైట్ యొక్క కట్టడం తను కడుతూ ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి. సో అప్పుడు ఆస్టిన్ హెల్లర్ అంటాడు, నెక్స్ట్ వారం వెళ్ళాలి, ఖచ్చితంగా వస్తామని నేను అనుకుంటున్నాను అంటే, సరే వస్తాను అని చెప్తాడు. సో కట్ చేస్తే వీళ్ళందరూ పార్టీకి వెళ్తారు. సో పార్టీకి వెళ్ళిన తర్వాత పార్టీలో ఫస్ట్ జాన్ పలకరిస్తాడు రోర్క్ని. ఎట్లున్నావు రోర్క్, చాలా కాలమైంది నిన్ను కలిసి, ఎన్రైట్ బిల్డింగ్ కడుతున్నావంట కదా, ఆల్ ద బెస్ట్ నీకు అని చెప్పి ప్రశంసిస్తాడు. దాని తర్వాత ఆస్టిన్ హెల్లర్ హాల్కమ్ దగ్గరికి తీసుకెళ్తాడు రోర్క్ని. తీసుకెళ్ళి ఇతనే రోర్క్ అని పరిచయం చేస్తాడు. దానికి రాల్స్టన్ హాల్కమ్ గారు ఆమెను కీకీ అని ముద్దు పేరుతో కూడా పిలుస్తారు. సో మనం రాల్స్టన్ హాల్కమ్ అనే పిలుచుకుందాం. సో రాల్స్టన్ హాల్కమ్ రోర్క్ని అభినందించి, నీ కట్టడం, నీ ప్లానింగు చూస్తున్నాను, చాలా బాగుంది,
ఎండ్రైట్ హౌస్ అద్భుతంగా లేదు, కానీ చాలా కొత్తగా ఉంది. ఆ కట్టడంలో ఉన్న స్టైలు, అందులో ఉన్న ఒక ప్రత్యేకత చాలా కొత్తగా ఉంది అని చెప్పి అభినందిస్తుంది. దానికి హోవార్డ్ రోర్క్ తల ఊపుతాడు వినయంగా. సో దాని తర్వాత ఇమీడియట్గా ఆస్టిన్ హెల్లర్ మళ్ళీ తనని తీసుకెళ్ళి డొమినిక్ ఫ్రాంకన్కి పరిచయం చేస్తాడు. సో రోర్క్ ఏమే డొమినిక్ ఫ్రాంకన్, ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థ, ఫ్రాంకన్ గారు ఉన్నారు కదా వారి యొక్క కూతురు అని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకంటే హోవార్డ్ రోర్క్ తనకి ముందుగానే తెలుసు డొమినిక్ ఫ్రాంకన్ అనే విషయం ఆస్టిన్ హెల్లర్కి తెలియదు. అందువల్ల పరిచయం చేస్తాడు తన బాధ్యతగా. అలాగే రోర్క్ అంటే ఎవరు అనే విషయం కూడా డొమినిక్ ఫ్రాంకన్కి తెలియదు. తాను క్వారీలో కలిసిన వ్యక్తే రోర్క్ అనే విషయం తెలియదు, కానీ ఇక్కడ రివీల్ అయిపోతుంది. చూడగానే మనందరం అనుకున్నట్టు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటారు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. అలా స్లో మోషన్లో ఇద్దరు ఒకరికొకరు కలుసుకుంటారు. కట్ చేస్తే ఒక పెద్ద పాట వస్తుంది, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం అని చెప్పి ఒకరినొకరు మాట్లాడుకొని కలుసుకొని ఇలా జరుగుతుంది ఒక ఎక్స్ప్రెషన్ అని అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అలా మనం ఎక్స్పెక్ట్ చేసింది రాస్తే ఐన్ రాండ్ గారు ఎందుకు అవుతారు అక్కడ? సో మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగదు అక్కడ. సో వాళ్ళిద్దరూ చాలా సింపుల్గా ఒకరికొకరు తెలియనట్టుగా పలకరించుకుంటారు. డొమినిక్ ఫ్రాంకన్ అంటే ఎవరో రోర్క్కు తెలియనట్టుగా మాట్లాడతారు. అలాగే రోర్క్ ఎవరో తెలియనట్టుగా డొమినిక్ ఫ్రాంకన్ కూడా అలాగే ప్రతిస్పందిస్తుంది. బాగున్నావా రోర్క్ అని అడుగుతుంది. నేను బాగున్నాను మిస్ ఫ్రాంకన్, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను రోర్క్ అని చెప్తుంది. మీరు కట్టడం చాలా బాగుంది, చూశాను అని చెప్తుంది. ఓకే థ్యాంక్ యూ అని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళు ఒకరికొకరు తెలియనట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకొక పక్క నుంచి ఎల్స్వర్త్ M2 ఈ రోర్క్ను గమనిస్తూ ఉంటాడు. రోర్క్ను గమనిస్తూ ఉండి అతనే రోర్క్ అనే విషయం తనకు తెలియదు. తన పక్కన ఉన్న ఫ్రెండ్ ఆస్టిన్ హెల్లర్ని అడుగుతాడు, ఎవరు అతను అని అడుగుతాడు. అతనే రోర్క్, ఎండ్రైట్ బిల్డింగ్ కడుతుంది అతనే ఆర్కిటెక్ట్ అని చెప్తాడు. అప్పుడు ఎల్స్వర్త్ M2 చెప్తాడు, నా జీవితంలో నేను ఒక మనిషిని చూస్తున్నట్లేదు, ఒక శక్తి రూపం మనిషి రూపంలో ఉంటే, ఒక శక్తి మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక శక్తిని నేను చూస్తున్నట్టుంది అని అలాగే చూస్తూ ఉంటాడు. పరిచయం చేయమంటావా అని ఆస్టిన్ హెల్లర్ ఎల్స్వర్త్ M2 అడిగితే 2 వద్దని చెప్తాడు. వద్దు, సమయం వచ్చినప్పుడు నేనే పరిచయం చేసుకుంటా అంటాడు. సో దాని తర్వాత డొమినిక్ ఫ్రాంకన్ హోవార్డ్ రోర్క్తో మాట్లాడుతూ ఉండగా హోవార్డ్ రోర్క్ని ఆస్టిన్ హెల్లర్ పక్కకి తీసుకెళ్ళి ఇంకా వేరే వ్యక్తులకి, వేరే గొప్ప ప్రముఖులకి పరిచయం చేస్తాడు. ఎందుకంటే ఆస్టిన్ హెల్లర్ రోర్క్కి స్నేహితుడు. అందరి దగ్గరికి తీసుకెళ్ళి ప్రాజెక్టులు ఇప్పించాలి హోవార్డ్ రోర్క్ అనేది ఆస్టిన్ హెల్లర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే ఆ పార్టీలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇతనే హోవార్డ్ రోర్క్, ఎండ్రైట్ బిల్డింగ్ కడుతుంది, ఇతను చాలా గొప్ప ప్రతిభావంతుడు, ఇతని దగ్గర చాలా గొప్ప ఆర్కిటెక్ట్ కళ ఉన్నది అని చెప్పి తనకు ప్రాజెక్టులు వచ్చేలాగా చేయాలనేది ఆస్టిన్ హెల్లర్ యొక్క ప్రయత్నం. అందుకే ఈ పార్టీకి కూడా తీసుకొచ్చాడు. దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత డొమినిక్ ఫ్రాంకన్ రాల్స్టన్ హాల్కమ్ గారితో మాట్లాడటం మొదలు పెడుతుంది. అప్పుడు హాల్కమ్ అడుగుతుంది, మాట్లాడావా హోవార్డ్ రోర్క్తో, ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అడగగానే చాలా అందంగా ఉన్నాడు, అందం అనే దాని గురించి చెప్పాలి అంటే అంతకన్నా అందంగా కనిపించిన వ్యక్తి నాకు లేడు అని చెప్తుంది హోవార్డ్ రోర్క్ గురించి డొమినిక్ ఫ్రాంకన్. ఎవరితో? హాల్కమ్ గారితో. ఎందుకంటే ఆ ప్రశ్న వేసింది హాల్కమ్ గారు కాబట్టి. హాల్కమ్ ఇమీడియట్గా అంటుంది, ఎందుకంటే హాల్కమ్ ఇంతకుముందు రోర్క్తో మాట్లాడింది కాబట్టి ఫస్ట్ మీటింగ్లో రాగానే, నువ్వేమైనా వేళాకోళం ఆడుతున్నావా డొమినిక్ ఫ్రాంకన్, అతను అందంగా ఉండటం ఏంటి, అతను అంత పెద్ద అందంగా ఏం లేడే, కాకపోతే చూడటానికి జెంటిల్మెన్లా కనపడుతున్నాడు కానీ అంత అందంగా ఏమి అతను లేడు అని అంటుంది. అనగానే డొమినిక్ ఫ్రాంకన్ మనసులో వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే, తనకు అనిపిస్తుంది, నాకు ఎవరైతే అందంగా కనిపిస్తున్నారో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ముఖంలోని అందం వేరే వ్యక్తులకు ఎందుకు కనిపించట్లేదు అంటే
ఆ వ్యక్తిలో లోపం ఉందా, లేకపోతే చూసే దృష్టిలో లోపం ఉందా అని ప్రశ్నించుకొని తనకు తాను ఒక జవాబు దొరుకుతుంది. ఏమిటంటే, నేను ఏదైతే హోవార్డ్ రోర్క్లో చూడగలిగానో, ఎలాంటి ఒక వ్యక్తిత్వం తన పర్సనాలిటీలో కానీ తన ముఖంలో కానీ తనలో నేను ఏదైతే చూడగలిగానో తన కళ్ళల్లో, దాన్ని ఇతరులు చూడలేకపోతున్నారు. అందుకే ఇతరులకి హోవార్డ్ రోర్క్ అంత అందంగా కనపడట్లేదు అనే విషయం తనకు అర్థమవుతుంది. సో దాని తర్వాత వాళ్ళ కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. సడన్గా ఎలిజబెత్ ఎం టూహీ వచ్చి డొమినిక్ ఫ్రాంకన్తో మాట్లాడతాడు. డొమినిక్ ఫ్రాంకన్ని గమనిస్తాడు ఎలిజబెత్ ఎం టూహీ. గమనించి, నేను నిన్ను గమనిస్తూ ఉంటున్నాను, పర్లేదు, ఒక మనిషితో నువ్వు మాటలే మాట్లాడకుండా ఒక మనిషి యొక్క ముఖాన్ని మాత్రమే చూస్తూ నీ భావాలని నువ్వు అర్థం చేసుకుంటున్నావు, అలాగే ఆ వ్యక్తికి అర్థం కావడానికి ప్రయత్నిస్తున్నావు. కేవలం ఒక మనిషి ముఖం ద్వారానే మనం ఎన్నో భావాలని చెప్పొచ్చు అని అంటాడు. డొమినిక్ ఫ్రాంకన్కి ఆ విషయం అర్థం కాక, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు టూహీ అని అంటుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో నేను దాని గురించే మాట్లాడుతున్నాను అంటాడు. నేనేం ఆలోచించట్లేదని చెప్తుంది. కాదు, నువ్వు ఆలోచిస్తున్నావో లేదో నీకు తెలుసు, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావో, నువ్వు చూస్తున్నప్పుడు నీ మనసులో ఉండే ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అనేది నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోవడానికి నీకు స్పష్టమైన సమయం ఇప్పుడు దొరికింది. సో నీ గురించి నువ్వు అర్థం చేసుకో, నీ యొక్క ఆలోచనని స్పష్టంగా చూడగలిగే అవకాశం ఇప్పుడు వచ్చింది అని అంటాడు. అప్పటికి కూడా డొమినిక్ ఫ్రాంకన్కి అర్థం కాక, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు టూహీ అని అంటుంది. అప్పుడు టూహీ అంటాడు, నేనేం మాట్లాడుతున్నానో నిజంగా నీకు అర్థమైతే దాని తర్వాత మాట్లాడటానికి మాటలు ఏమి ఉండవు అని చెప్పి అంటాడు. అనగానే డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, సరే మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు, సరే మనం మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడి నుంచి డొమినిక్ ఫ్రాంకన్ వేరే చోటుకి వెళ్ళిపోతుంది. సో ఈ ఒకరినొకరు తర్వాత ఒకరు అందరినీ ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకుంటున్న సందర్భంలో డొమినిక్ ఫ్రాంకన్ హోవార్డ్ రోర్క్నే గమనిస్తూ ఉంటుంది. కానీ హోవార్డ్ రోర్క్ డొమినిక్ ఫ్రాంకన్ని గమనించకపోగా రోర్క్ అందరితో మాట్లాడుతూ, షేక్ హ్యాండ్ ఇస్తూ, తల ఊపుతూ, కొంచెం బాడీని కింద కొంచుతూ, వినయంగా కొంతమంది దగ్గర మాట్లాడుతూ ఇలా ఉండగా డొమినిక్ ఫ్రాంకన్ ఏమనుకుంటుందంటే, ఇదంతా డొమినిక్ ఫ్రాంకన్ చూడాలనే రోర్క్ ఇలా చేస్తున్నాడు అని తన మనసులో అనుకుంటుంది. సో దాని తర్వాత ఫైనల్ కన్వర్జేషన్ ఏం జరుగుతుంది ఈ మొత్తం పార్టీలో అంటే, హాల్కమ్ ఎలిజబెత్ ఎం టూహీ దగ్గరకు వస్తుంది. ఎలిజబెత్ ఎం టూహీ దగ్గరకు వచ్చి, టూహీ గారు, మీరు ఇందాక డొమినిక్ ఫ్రాంకన్తో మాట్లాడిన మాటలు నేను విన్నాను. మీరు ముఖం గురించి, ఒక మనిషి ముఖంలో ఒక మనిషితో మాట్లాడకుండా కేవలం తన ముఖాన్ని చూస్తూ మన భావాలని వాళ్ళకి తెలియపరుస్తుంది డొమినిక్ ఫ్రాంకన్ అని మీరు అన్నారు కదా తనతో. నాకు అర్థం కాలేదు, ముఖం గురించి మాట్లాడుకోవాల్సినంత గొప్ప టాపిక్ ఏముంటుంది? ముఖం అనేది జస్ట్ సామాన్యమైన విషయం కదా, మీరు తనతో ఎందుకు అంత ఈ ముఖం గురించి, భావాల గురించి అంత మాట్లాడుతున్నారు? నాకైతే ఏం అర్థం కాలేదు అని అంటుంది. దానికి ఎలిజబెత్ ఎం టూహీ అంటాడనమాట, హాల్కమ్, మనిషి జీవితంలో చాలా అద్భుతమైనది మనిషి యొక్క ఫేస్. ఒక మనిషి భావం ఎలా ఉంది, ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంది, ఒక మనిషి ఎలా ఆలోచించగలుగుతున్నాడు, అతని ఆలోచనలు ఎలా ఉన్నాయనేది కేవలం అతని యొక్క ముఖం చూసి మనం చెప్పొచ్చు. ప్రతి మనిషికి ఒక ఆత్మ అనేది ఉంటుంది. అంటే ఒక సోల్. ఆ సోల్కి ఒక స్టైల్ అనేది ఉంటుంది. నీకు నాకు అందరికీ ఉండే ఆత్మ, ఒక సోల్ ఒకటే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విభిన్నమైన శైలి ఉంటుంది దానికి, అంటే స్టైల్ అన్నమాట. ఒక వ్యక్తికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది. ఆ స్టైల్ ఏంటి అనేది అతని యొక్క ముఖంలో మనకు కనపడుతుంది. అతని మూలంలో ఉండే అతని యొక్క సోల్, అతని యొక్క ఆత్మ అంటే ఇక్కడ మన హిందూ గ్రంథాల ప్రకారం మనం మాట్లాడే ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అది కాదు. ఆత్మ అంటే సోల్ అని ఇంగ్లీష్ వాళ్ళ మీనింగ్. వాళ్ళకి సోల్ అనే పదం మాత్రమే ఉంటుంది ఇంగ్లీష్లో. సోల్ అంటే ఒక మనిషి లోపల ఉండే అంతరాత్మని వాళ్ళు సోల్ అంటారు. అంటే మనిషి లోపల ఎలా ఉంటాడు, అంతర్లీనంగా అతను ఎలాంటి వ్యక్తి అనేవాడు. ఇప్పుడు మనందరం నాకు ఏ భయం లేదు అంటారు. కొంతమందికి నాకేం భయం లేదు, నేను చాలా ధైర్యవంతుని అని అంటారు. కానీ చిన్న వాటికి భయపడతారు కొంతమంది. కుక్క పిల్లలకి, కుక్కలకి, కొంతమంది పాములకి భయపడతారు.
చూడగానే ఎమ్మటిని భయం కరుస్తారు. అంటే అంతర్లీనంగా వాళ్ళకి కొన్ని విషయాల మీద కొంత భయం అనేది ఉంటుంది. కొంతమంది చాలా ధైర్యవంతులు ఉంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈస్ వాట్ ఫౌంటైన్ హెడ్ టైటిల్ అంటే అనేది ద సోర్స్ ఆఫ్ ఆరిజిన్. ఏదైనా ఒకటి ప్రారంభం అవటానికి మూలం ఎక్కడుంది అంటే ఆ మూలమే మనిషి యొక్క ఆత్మ అంటే మన హిందూ భాషలో మాట్లాడే ఆత్మ కాదు, సోల్. నీ యొక్క నేచర్ ఎలాంటిది, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, అసలు ఇన్బిల్ట్గా నువ్వు ఎట్లా ఉంటావు. సమాజం కోసం నటించటమో లేకపోతే సమాజం కోసం లేనిపోని ముసుగేసుకొని గొప్పలు మాట్లాడటం ఇది కాదు. బై డిఫాల్ట్ నేచురల్గా నువ్వు ఎలాంటి వాడివి, నీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేదే సోల్ అని అన్నాడు ఎల్స్వర్త్ M2 హిల్. సో అందరికీ ఒక ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మకు ఒక శైలి ఉంటుంది. వాళ్ళ శైలి ఎలాంటిది, వాళ్ళు ఎలాంటి వారో మనకు తెలియాలి అని అంటే వాళ్ళ యొక్క చర్యలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రతిస్పందనను బట్టి మనం చెప్పగలం. ఒక మనిషి ఒరిజినల్గా తన నేచర్ ఎలా అయితే ఉంటుందో దాన్ని బట్టి ఆ మనిషి ఆలోచనలు, ఆ మనిషి భావాలు, ఆ మనిషి ప్రతిస్పందించే విధానం, ఆ మనిషి యొక్క జీవన విధానం అన్నీ దాని మీదే డిపెండ్ అయి ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ప్రస్ఫుటంగా మనకి కనపడాలి అంటే ఒకే ఒక్క ఆధారం ఉంది, అది ముఖం అంటాడు. ఒక మనిషి ముఖాన్ని బట్టి అతని యొక్క సోల్ ఎలాంటిది, అతను ఎలాంటి నేచర్ కలవాడు అనేది మనం గ్రహించవచ్చు. కానీ మనుషులు అదే మిస్ అవుతారు అని చెప్తాడు. చెప్పగానే మన రాల్స్టన్ హాల్కమ్ అడుగుతుంది, సరే నా ముఖం ఎలాంటిదో చెప్పు అని అడుగుతుంది. కొంచెం ఈ రాల్స్టన్ హాల్కమ్ అనే వ్యక్తి కొంచెం ఎక్కువ డాబు, అంటే కొంచెం ఎక్కువ తన గురించి తను ఎక్కువ మాట్లాడి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఎక్కువ గొప్పల గురించి మాట్లాడుకుంటూ ఉండే వ్యక్తి. అందుకే ఆమె ఎప్పుడు పార్టీలు వీటిని అరేంజ్ చేస్తూ ఉంటుంది. నా ముఖంలో ఏం కనిపిస్తుంది నీకు చెప్పు అంటాడు. చెప్పు అని అంటుంది రాల్స్టన్ హాల్కమ్. చెప్పగానే ఎలిజబెత్ M2 సరిగ్గా వినడు. ఏమడిగో మళ్ళీ చెప్పు అంటే, నా ముఖంలో ఏం కనిపిస్తుంది ఇప్పుడు చెప్పు. ఇప్పుడే అన్నావు కదా ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంటుంది, దానికి ఒక శైలి ఉంటుంది, ఆత్మకు ఒక స్టైల్ ఉంటుంది, అది మన ముఖంలో కనపడుతుంది అన్నావు కదా, నా ముఖంలో ఏం కనపడుతుందో చెప్పు అంటే, నీ ముఖంలోన నీకు ఎలాంటి సినిమా హీరోలు అంటే ఇష్టమో చెప్తే నేను చెప్పేస్తాను నువ్వు ఎలాంటి వ్యక్తివో అని అంటాడు. సో అన్న తర్వాత ఆ కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. సో ఆ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఎలిజబెత్ M2 హిల్ లాస్ట్లో ఏం చెప్తాడంటే, ఎపిసోడ్ లాస్ట్లో మనిషికి ఒక నేచర్ అనేది ఉంటుంది. అతను బయటికి ఎంత కపటంగా, ఎంత యాక్టింగ్ చేస్తూ నటిస్తూ అందరినీ నమ్మిస్తూ వెళ్ళినా సరే అతని లోపల ఉండే అతని యొక్క నేచర్, అతని యొక్క ప్రవృత్తి, దాన్ని బట్టే అతని చర్యలు ఉంటాయి. అతను కొంతవరకు తన్ని కప్పిపుంచాలని ప్రయత్నించినా అది ఎక్కడో చోట బయటపడుతుంది అని చెప్తాడు. అక్కడితో ఆ ఎపిసోడ్ 6 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు రెండు విషయాలు మెయిన్గా. ఒక రచయితగా ఐన్ ర్యాండ్ గారు చెప్పాలనుకుంటున్న ఉద్దేశం రెండు విషయాల్లో మెయిన్గా ఉంటుంది. ఒకటి, ఎందుకు హోవార్డ్ రోర్కు డొమినిక్ ఫ్రాంకన్ కలిసినప్పుడు ఒకరికొకరు తెలియనట్టుగా ఎందుకు మాట్లాడారు, కనీసం ఇద్దరిలో ఒక్కరైనా జరిగిన గతాన్ని కనెక్టికట్ అనే ఊరిలో వాళ్ళు కలిసిన విధానాన్ని, వాళ్ళు శారీరకంగా కలిసిన విషయాలను కానీ, ఆ 2-3 రోజులు వాళ్ళు కలిసి ఉన్న విషయాలను కానీ ఎందుకు మాట్లాడుకోలేదు, ఒకరికొకరు తెలియనట్టుగానే ఎందుకు ఉన్నారు, ఎవరన్నా ఒక్కరైనా ముందుగా మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడుకోలేదంటే ఎప్పుడూ కూడా ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి తనను బాగా ఇష్టపడుతుందని తెలిసినప్పుడు ఎదుటి వ్యక్తి ఆ ఇష్టపడే వ్యక్తి యొక్క ఇష్టాన్ని చాలా వరకు తను ఆస్వాదించి దాన్ని ఒక రకమైన చొరవగా తీసుకొని దాన్ని ఆనందించడానికి ఎక్కువ ప్రయత్నిస్తాడు. ఎట్లా? మీరు జీవితంలో ఒక వ్యక్తిని ప్రేమించారు, ఇష్టపడుతున్నారు అనుకోండి, ఆ విషయం అవతల వ్యక్తికి తెలిసిందనుకోండి, కొంచెం మీతో సరదాగా ఆడుకోవాలని చూస్తారు అవతల వ్యక్తులు. ఎందుకు? మీరు ఎలాగో వాళ్ళని ఇష్టపడుతున్నారని తెలిసినప్పుడు మీరు ఇష్టపడే ఆ ఇష్టాన్ని వాళ్ళు చాలా ప్లెజర్గా, దాంతో కొంచెం సరదాగా ఉండాలి, ఆ ఫీల్ని, ఆ అనుభవాన్ని కొంచెం సరదాగా ఎంజాయ్ చేయాలి, ఇది మళ్ళీ జీవితంలో మళ్ళా రాదు అని వాళ్ళు తెలియనట్టుగా నటిస్తూ
మీరు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని ఒప్పుకోకుండా మీతో సరదాగా ఆడుకోవాలని చూస్తారు. దాన్ని ఏమంటారంటే ఆ భావాలని అలా కంటిన్యూగా కొంతకాలం వరకు తీసుకెళ్ళి అందులో ఉండే ఒక థ్రిల్, అందులో ఉండే ఒక అనుభూతిని ఆనందించాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అది అందరూ చేయలేరు. ఎదుటి వ్యక్తి మనల్ని ఇష్టపడుతున్నారని తెలిసినప్పుడే ఆ చొరవ తీసుకొని మనం తెలియనట్టుగా నటిస్తూ వాళ్ళు మనల్ని ఇష్టపడే ఆ ఇష్టాన్ని మనం థ్రిల్గా ఫీల్ అయ్యి వాళ్ళతో సరదాగా కొంతకాలం మనం ఒప్పుకోకుండా నేను కూడా నేను ఇష్టపడుతున్నాను, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనే విషయం నాకు తెలుసు అని ఒప్పుకోకుండా తెలియనట్టుగా నటిస్తూ ఆ థ్రిల్ని మనం అనుభవిస్తూ ఉంటాం. సేమ్ ఇప్పుడు హోవార్డ్ రోర్క్ అదే చేస్తున్నాడు. డొమినిక్ ఫ్రాంక్ని ఇష్టపడుతుందని, డొమినిక్ ఫ్రాంక్ని తన గురించి ఆలోచిస్తుందని కూడా హోవార్డ్ రోర్క్కి తెలిసి ఈ మీటింగ్కి, ఈ ఆర్కిటెక్చర్ రాల్స్టన్ హాల్కమ్ గారు డిజైన్ చేసిన ఈ యొక్క పార్టీకి డొమినిక్ ఫ్రాంక్ని వస్తుంది అని హోవార్డ్ రోర్క్కి ముందే తెలుసు. కానీ హోవార్డ్ రోర్క్కి ఆ పార్టీకి హోవార్డ్ రోర్క్ వస్తాడనే విషయం డొమినిక్ ఫ్రాంక్ని అస్సలు ఊహించలేదు. అసలు వస్తుండని కూడా ఆమె కలలో కూడా అనుకోలేదు. అందుకే ఆమెను ఆశ్చర్యపరచాలని వెళ్ళాడు. అంటే మనల్ని ఇష్టపడుతున్న వ్యక్తిని మనం ఆశ్చర్యానికి గురి చేయాలనో, వాళ్ళకి థ్రిల్ ఇవ్వాలనో, ఒక సస్పెన్స్ ఇవ్వాలనో ఉంటుంది ఎదుటి వ్యక్తికి. హోవార్డ్ రోర్క్ అదే విషయం చేస్తున్నాడు. ఇంకో పక్క డొమినిక్ ఫ్రాంక్ని ఎందుకు మరి బయటపడట్లేదు? మనం కలిసాం కదా, కనెక్టికట్ అనే ఊరిలో కలిసాము, క్వారీలో కలిసాము, మాట్లాడుకున్నాం, ఇంకా ఓపెన్ అయిపో నువ్వు, నేనంటే నీకు ఇష్టం లేదని ఎందుకు అడగట్లేదు అంటే తనే ముందు అడగాలి, నేను ఎందుకు అడగాలని డొమినిక్ ఫ్రాంక్ని ఎదురు చూస్తుంది, అర్థం చేసుకుంటుంది. ఇంకెంతకాలం ఉంటాడు, ఓపెన్ అవుతాడా లేదా, మాట్లాడతాడా లేదా అని ఆ ఎదురు చూడటంలో ఉండే ఫీల్ని తను ఆనందిస్తుంది. అలాగే డొమినిక్ ఫ్రాంక్ని ఇష్టపడుతుందనే విషయాన్ని హోవార్డ్ రోర్క్ కూడా ఆనందిస్తున్నాడు. బయటపడకుండా, ఓపెన్ అవ్వకుండా, అంగీకరించకుండా తెలియనట్టుగానే ఉంటూ తాను ఇష్టపడుతున్న ఇష్టాన్ని, ఆ థ్రిల్ని ఫీల్ అవుతున్నాడు హోవార్డ్ రోర్క్. అలా ఫీల్ అవుతూనే తాను ఇమీడియట్గా హోవార్డ్ రోర్క్ ఒప్పుకుంటే ఇంకా డొమినిక్ ఫ్రాంక్ని హోవార్డ్ రోర్క్ గురించి అంతగా ఆలోచిస్తూ, అంతగా థ్రిల్గా ఫీల్ అవుతూ, తన గురించి అంత భావాలని ఆలోచిస్తూ ఎప్పుడు ఉండలేదు ఇంకా. ఎందుకంటే వేర్ లాజిక్ బిగిన్ డ్రామా ఎండ్ అంటారు. ఎక్కడైతే లాజిక్ బిగిన్ అవుద్దో డ్రామా ఎండ్ అయిపోద్ది. సో ఆ డ్రామాలా కంటిన్యూ కావాలని చెప్పి వాళ్ళిద్దరూ ఆ ప్లెజర్ని, ఒకరికొకరు తెలియదు అనే ఉద్దేశంతో మాట్లాడుకుంటూ ఉంటూ వారికి గతంలో జరిగిన విషయాల్ని ఎక్కడా బయట పెట్టకుండా ఒకరినొకరు వాళ్ళు కనెక్ట్ అవుతున్న విధానంలో వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతున్నారు. దట్ ఈజ్ ఏ సైకాలజీ. సో ఎప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారో, ఎప్పుడు ఒకరికొకరు వాళ్ళు అంగీకరించుకొని మాట్లాడుకుంటారో తెలియదు. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇది మొదటి విషయం. ఇంకా రెండోది, ఎల్స్వర్త్ ట్యూహీ చెప్తాడు, ప్రతి మనిషి యొక్క ఆలోచనలు, ప్రతిస్పందనలు, భావాలు అనేవి అతనికి డిఫాల్ట్గా ఉండే అతని నేచర్ మీద ఆధారపడి ఉంటాయి అన్నాడు కదా. దాన్ని ఆత్మ అన్నాడు. సోల్ అన్న నేచర్ అన్న ఒకటే, ఇన్బిల్ట్గా నేచర్. అది తన యొక్క ఫేస్లో కనపడుతుంది అని. సో మనం కూడా ఒకరి యొక్క ఫేస్ని, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ని చూసి మనం వాళ్ళ యొక్క ఉద్దేశం చెప్పొచ్చు. ఫేస్ ఎప్పుడు మనుషుల్ని మోసం చేయదు అని చెప్తున్నాడు. ఒక మనిషి నేచర్ ఎలా అయితే ఉంటుందో ఆ నేచర్కి తగ్గట్టే వాడు ఖచ్చితంగా బయటపడతాడు ఏదో ఒక రోజు. ఏ వ్యక్తి నేచర్ అయినా మనకు తెలియాలంటే మూడు విషయాల్లో అతని గురించి మనం తెలుసుకోవచ్చు. ఒకటి, అతని చేతికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి చూస్తే అతని నేచర్ ఏంటో బయటపడుతుంది. రెండు, ఒక వ్యక్తికి పూర్తిగా అధికారం ఇచ్చి చూస్తే ఆ వ్యక్తి యొక్క నేచర్ బయటపడుతుంది. మూడు, ఒక వ్యక్తికి వారికి సంబంధించిన ఒక గుంపు జనం, అతనికి సంబంధించిన ఒక బలగం, అతనికి సంబంధించిన కొంతమంది గ్రూప్ ఆఫ్ జనాలు అతనితో కలిసినప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, సింగిల్గా ఉన్నప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంది, అతనికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది అతని వెనకాల ఉన్నప్పుడు అతను ఎలా ప్రవర్తించాడు. ఈ మూడు విషయాల్లో అధికారము, డబ్బు, అతని యొక్క అండ,
అతని అండ దొరికినప్పుడు అతను ఎలా ప్రవర్తించాడు, అతని అధికారం ఇచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాడు, అతనికి పెద్ద మొత్తంలో డబ్బు దొరికినప్పుడు అతను ఎలా ప్రవర్తించాడు. ఈ 3 విషయాల్లో మనిషి యొక్క నేచర్ 100కి 100% బయటపడుతుంది. అప్పటి వరకు ఉండే నేచర్ అదే 100% నేచర్, దాని ముందు వరకు ఉండే అతని యొక్క నేచరు అదే నేచర్ అని మనం చెప్పలేం. ఈ 3 అవకాశాల్లో మనిషి యొక్క వ్యక్తిత్వం ఖచ్చితంగా ఒరిజినాలిటీ తెలుస్తుంది. అప్పటి వరకు ఒరిజినాలిటీ తెలియలేదు మనకి, అప్పుడే తెలుస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే మనుషులు మారిపోయారు అనుకుంటాం. డబ్బు రాగానే మనుషులు మారిపోరు. ఆ డబ్బు వల్ల వాళ్ళలో ఉన్న వ్యక్తిత్వం, వాళ్ళలో ఉన్న నేచర్ ఏదో బయటకు వస్తుంది మనకి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఈ 2 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక రచయితగా ఒక నవల రాస్తున్నప్పుడు తన క్యారెక్టర్ అనేది ఏదో సాదాసీదాగా ఏదో రాయరు ఎవరు కూడా. అలా రాస్తే ఐన్ ర్యాండ్ ఎందుకు అవుతుంది? ఒక నవలలో ఆమె ఒక డీటెయిల్ స్క్రీన్ ప్లే రాస్తూనే ఆమెదైన ఒక ఆలోచన, ఆమెదైన ఒక ఫిలాసఫీ అందులో పెడుతుంది అక్కడ. లేదు అంటే ఎలిజబెత్ టూహీ వచ్చాడు, డ్రింక్స్ తాగారు, వాళ్ళందరూ ఒకరినొకరు నవ్వుకున్నారు, ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు, ఆనందంగా డ్యాన్స్ చేశారు, సెలబ్రేట్ చేసుకున్నారు, పార్టీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. డొమినిక్ ఫ్రాంకన్ వచ్చింది, హోవార్డ్ రోర్క్ వచ్చారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, గతంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు, ఒకరికొకరు చూసి ఏడ్చుకొని కన్నీళ్ళు పెట్టుకొని చాలా అనుభూతి చెందారు. ఇట్లా రాసేది ఆమె. అలా రాస్తే ఐన్ ర్యాండ్ ఇంత ప్రభావితం చేసే వ్యక్తి అవ్వదు. ఎందుకంటే 1943 అంటే భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాని సమయంలోనే ఒక వ్యక్తి అంత పెద్ద గ్రంథాన్ని రాసిందంటే అంతలా ఆలోచించి, వాటి ఇన్నోవేషన్, వాటి క్రియేటివిటీ అదంత సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆమె ప్రతి క్యారెక్టర్లో కూడా ఒక ఇన్బిల్ట్ ఒక మాటనో ఏదో చెప్పాలనే ఉద్దేశం ఉంటుంది ఆమెకి. పార్టీ మొత్తంలో ఎలిజబెత్ టూహీ హోవార్డ్ రోర్క్ను చూస్తూ ఉంటాడు. హోవార్డ్ రోర్క్ను పరిచయం చేసుకోవచ్చు, కానీ చేసుకోకుండా తనలో ఉన్న శక్తిని చూస్తూ, నేను ఒక మనిషిని చూస్తున్నట్లేదు, ఒక నిలువెత్తు ఒక శక్తిని, ఒక ప్రతిభను చూస్తున్నట్టు ఉంది అని అంటాడు. అలాగే హోవార్డ్ రోర్క్ డొమినిక్ ఫ్రాంకన్ దగ్గరకు వచ్చి ఇద్దరు ఓపెన్ అయిపోకుండా, తెలిసిన విషయాన్ని ఇద్దరు ఒక్కరు కూడా బయట పెట్టుకోకుండా, హోవార్డ్ రోర్క్ పడుతున్న ఇష్టాన్ని, డొమినిక్ ఫ్రాంకన్ ఇష్టపడుతున్న విషయాన్ని ఇద్దరు కూడా ఒకరికొకరు బయట పెట్టుకోకుండా, తాను ఇష్టపడుతున్న ప్రేమని, హోవార్డ్ రోర్క్ ఇష్టపడుతున్న ప్రేమని ఇద్దరు ఒకరికొకరు భావాల ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆ థ్రిల్ని, ఆ అనుభూతిని పొందుతూ ఉంటారు. అంటే ప్రేమలో ఉండే ఆ ఆలస్యం, ఆ సస్పెన్సే వాళ్ళ మధ్య ఇంకా ఆ దూరమే ఇంకా వాళ్ళని దగ్గర చేస్తుంది అనే విషయాన్ని అక్కడ చెప్తున్నారు కూడా. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా అదే చెప్తారేమో, ఎప్పుడు కలుస్తారో. ఇంకో పక్క ఎవరైతే జాన్ ఎరిక్సన్ కానీ, డొమినిక్ ఫ్రాంకన్కి సంబంధించిన ఇంకా వేరే ఆర్కిటెక్ట్లు కానీ, వీళ్ళెవ్వరూ ఒకప్పుడు రోర్క్కి అవకాశం కూడా ఇవ్వకుండా ఆఫీసులోంచి బయటికి నెట్టేస్తే, ఇప్పుడు అదే వాళ్ళందరూ వచ్చి హోవార్డ్ రోర్క్ని అభినందించి ప్రశంసించే స్థాయికి వస్తున్నారు. అంటే ఎక్కడైతే పడతామో అక్కడే లేస్తాం. వెన్ యూ హ్యావ్ టాలెంట్, నీకు ప్రతిభ ఉండి నువ్వు కృషి కనుక చేస్తే నువ్వు ఎక్కడైతే పడతావో అక్కడే లేస్తావు అనే దానికి అదొక నిదర్శనం. అంటే ఈరోజు రాళ్ళు వేస్తారు, రేపు పూలు పడతాయి మీద. ఈరోజు ఎవరైతే విమర్శించి, ఎవరైతే కనీసం మన గుమ్మ లోపలికి కూడా రానివ్వరో, తర్వాత వాళ్ళే పూలతో ఆహ్వానం పలుకుతారు. కాలం చాలా గొప్పది, అది మన వైపుకు వస్తుంది సమయం వచ్చినప్పుడు. నీ వైపుకు రావాలంటే కృషి ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అంటే కృషితో కాలం సహకరిస్తుంది, కానీ మన కాలం వస్తుంది అని ఊరికి చెట్టు కింద కూర్చుంటే కాలం రాదు. ఇక్కడ ఐన్ ర్యాండ్ గారు చెప్తుంది అది. క్వారీకి వెళ్ళి డ్రిల్లింగ్ చేస్తూ, అతను రాళ్ళు కొడుతూ, డబ్బు లేని పొజిషన్లో వాచ్ తాకట్టు పెట్టుకొని అన్ని కష్టాలు పడుతూ, ఒక సిద్ధాంతం, ఒక మొరాలిటీకి డిపెండ్ అయ్యి వచ్చిన కాంట్రాక్ట్ని వదులుకుంటే, అవకాశం తనను వదులుకుంటూ వచ్చింది. ఎందుకు? ప్రతిభ ఉన్న దగ్గరికి అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఆ గ్యాప్లో నీ కృషిని నువ్వు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఇంకో పక్క ఆస్టిన్ హెల్లర్ అనే వ్యక్తి మొదట ఆస్టిన్ హెల్లర్కి బిల్డింగ్ కట్టాడు. ఎవరు? హోవార్డ్ రోర్క్. జాన్ ఎరిక్సన్ దగ్గరికి వెళ్తాడు ఫస్ట్ ఆస్టిన్ హెల్లర్. కానీ జాన్ ఎరిక్సన్ గీసిన కొన్ని డయాగ్రామ్స్, ఆ ప్లాను, డిజైన్ నచ్చకపోతే ఆస్టిన్ హెల్లర్కి ఆన్ ద స్పాట్ ఆ టైంలో హోవార్డ్ రోర్క్ జాన్ దగ్గరే పనిచేస్తున్నాడు కాబట్టి టక్ మని వచ్చి మొత్తం ఆ డ్రాఫ్ట్స్ అన్ని చేంజ్ చేస్తే, మా ముందు వచ్చి ఇంత గొప్ప వాళ్ళని మాట్లాడుకుంటుంటే నువ్వు మా ముందు వచ్చి చేంజ్ చేస్తావా ఈ మార్పులు అని చెప్పేసి జాన్ తన యొక్క అధికారాన్ని, తన యొక్క పత్తందారి వ్యవస్థని తన మీద చూపించాలని చెప్పి హోవార్డ్ రోర్క్ని ఇమీడియట్గా ఆఫీసులోంచి తీసేస్తా, నువ్వు వెళ్ళిపో అంటాడు. కానీ ఆ టైంకి ఆస్టిన్ హెల్లర్ హోవార్డ్ రోర్క్ చేసిన మార్పుల్ని గ్రహించి
అతని ప్రతిభను గుర్తించి పదా నేను కూడా నీతో పాటు వస్తాను, జాన్ ఈ ప్రాజెక్ట్ నేను నీకు ఇవ్వట్లేదు, హోవార్డ్ రోర్కి ఇస్తున్నానని చెప్పి బయటకు వచ్చి ఆన్ ద స్పాట్ చెక్ రాసి ఇదిగో చెక్ ఇస్తున్నాను, నీకు నువ్వు సొంతగా ఆఫీస్ పెట్టుకొని నా ఇల్లుని కట్టడం మొదలుపెట్టు అని చెప్పి ఆ చెక్ కింద హోవార్డ్ రోర్క్ ఆర్కిటెక్ట్ అని రాసిస్తాడు. అంటే ఒక స్నేహితుడు, ఆస్టిన్ హెల్లర్ ఒక మంచి స్నేహితుడు అయ్యాడు. మైక్ తర్వాత, హెన్రీ కెమెరాన్ తర్వాత ఆస్టిన్ హెల్లర్ హోవార్డ్ రోర్క్ అంత మంచి స్నేహితుడు అయ్యాడు. అందుకే ఈ పార్టీకి పిలిచి ఆ పార్టీలో ఉన్న ప్రముఖులందరి దగ్గర తీసుకెళ్ళి ఇదిగో ఇతను హోవార్డ్ రోర్క్, ఇతను మంచి ఆర్కిటెక్ట్, ఇతను హోవార్డ్ రోర్క్, ఇతను బిల్డింగ్స్ బాగా కడతాడు, ఇతను హోవార్డ్ రోర్క్, ఇతని దగ్గర చాలా ఆర్కిటెక్ట్ కళ ఉంది అని చెప్తున్నాడు. అంటే స్నేహితుడు అనేవాడు మన మంచి కోరేవాడు మనలో ఉన్న మంచిని మన నలుగురికి చెప్తూ చెడును మన చెవిలో చెప్తాడు. దట్ ఈస్ ద మోరల్ ఫిలాసఫీ. దేర్ ఈస్ ఎ లింక్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. ప్రతి క్యారెక్టర్కి ఒక ప్రయోజనం, ప్రతి క్యారెక్టర్కి ఒక ఉద్దేశం, ఆ ఉద్దేశం వెనకాల ఒక వ్యక్తిత్వం, ఒక సైకాలజీ ఉంటుంది ఐన్ ర్యాండ్ గారు చెప్పే విషయాల్లో. సో సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఆస్టిన్ హెల్లర్ ఎవరిని కలవటానికి, రోర్క్ని కలవటానికి వచ్చి హాల్కమ్ గారు ఒక పార్టీ ఇస్తున్నారు ఆర్కిటెక్టులకి, రచయితలకు అందరికీ. సో దానికి నిన్ను కూడా రమ్మని పిలిచారు. ఎందుకంటే నువ్వు ఎన్రైట్ భవనం కడుతున్నావు కదా, ఆ ప్లానింగ్ బాగా నచ్చింది తనకి, నిన్ను కలవాలని అంటుందని చెప్పి పిలవటానికి వచ్చినప్పుడు దానికి 3-4 రోజుల ముందు నుంచి చాలా కష్టపడుతూ ఉంటాడు హోవార్డ్ రోర్క్ ఆ బిల్డింగ్ కట్టడం కోసం, ఆ ప్లాన్లు అవి ఇవి అంతా. అప్పటికి 2 నైట్లు 2 పగళ్ళు నిద్ర లేకుండా పని చేస్తూ 3వ రోజు మధ్యాహ్నం నిద్రపోతాడు. ఒక రోజు అయితే నైట్ నుంచి తెల్లారి వరకు పని చేస్తూనే ఉంటే మళ్ళీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చినా సరే ఇంకా తాను పని చేస్తూనే ఉంటాడు, అలిసిపోడు. ఇంకా పనిని ఎట్లా బెటర్ చేయాలని దాని గురించి ఆలోచిస్తూ పని చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఆఫీస్ అయిపోయి అందరూ ఇంటికి వెళ్ళిపోయినా సరే తను పని చేస్తూనే ఉంటాడు. మళ్ళీ వాళ్ళు తెల్లారి వచ్చి మళ్ళీ ఆఫీస్కి వాళ్ళు లాగిన్ అయ్యి మళ్ళీ పని చేసి మొదలు పెట్టేటప్పటికి కూడా ఆఫీసులోనే కూర్చొని పని చేస్తూ ఉంటాడు. దీన్ని గమనించి దీన్ని తెలుసుకున్న ఆస్టిన్ హెల్లర్ అంటాడు, ఎందుకు నువ్వు ఇంత అసలు ఏదో ఒక పెద్ద ఈ ప్రపంచానికి ఒక పెద్ద చర్చ్నో, ఒక మసీదునో, ఒక పెద్ద దేవాలయాన్నో, లేకపోతే ఒక ఆకాశంలో ఒక పెద్ద కట్టడాన్ని కడుతున్నట్టు ఎందుకు ఇంత చేస్తున్నావు, ఇది ఒక బిల్డింగే కదా, దీనికోసం నువ్వు ఇంత కృషి చేయాలా అని అంటాడు. ఇదేమంత పెద్ద అద్భుతమా అంటాడు. అన్నప్పుడు రోర్క్ అంటాడు, కాదంటావా అని చెప్పి ఆగిపోతుంది అక్కడితో ఆ కన్వర్జేషన్. కాదంటావా అంటాడు. దాని తర్వాత ఓకే పార్టీకి పిలుస్తున్నారు హాల్కమ్ గారు, మనం వెళ్ళాలి అని చెప్పి ఆ కన్వర్జేషన్ మొదలు పెడతాడు ఆస్టిన్ హెల్లర్. నేను చెన్నైలో ఉన్న రోజుల్లో కరెక్ట్గా ఇప్పటికీ ఒక 4 సంవత్సరాల క్రితం చెన్నైలో ఉన్న రోజుల్లో నేను ఒకరోజు ఆఫీస్లో పనిచేస్తూ కూర్చున్నా. నైట్ 10-11 అయింది. సో వర్క్ ఇంకా కంప్లీట్ కాల. సో మేనేజర్ కూడా వెళ్ళిపోయాడు 10ంటికి. సో నేను నైట్ 12 అయింది, వర్క్ కంప్లీట్ కాల. 1 అయింది ఇంకా చేస్తూనే ఉన్నా, 3 అయింది ఇంకా చేస్తూనే ఉన్నా, 4 అయింది చేస్తూనే ఉన్నా, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8, 9, 10, 11:30 అయింది, 12 అయింది ఇంకా చేస్తూనే ఉన్నా. కరెక్ట్గా మేనేజర్ 12ంటికి వచ్చాడు. నెక్స్ట్ డే 12ంటికి పగలు. తనేమనుకున్నాడంటే నేను అప్పుడే ఆయన వచ్చే ముందే అప్పుడు ఉదయం 11:30కో 10ంటికో లేకపోతే అప్పుడే 12ంటికో ఆఫీస్కి వచ్చా అనుకున్నాడు. ఆఫీస్కి వచ్చా అనుకొని చెప్పి రవి లంచ్కి వెళ్ళవా అన్నాడు. వెళ్తాను సార్ అన్న. సరే నేను వెళ్తున్నాను. ఆయన వచ్చి 12ంటికి వచ్చి ఇమీడియట్గా లంచ్కి వెళ్ళి లంచ్ తినొచ్చి మళ్ళీ పని చేశాడు. పని స్టార్ట్ చేశాడు ఆయన. నాకు 1:30 అయింది, 2 అయింది, 2ంటికి పని పూర్తయింది. నేను కావాలనుకుంటున్న ఒక రిజల్ట్ నాకు దొరికింది. సో అది ఆయనకి సబ్మిట్ చేశాను. సార్ ఇదిగో మీరు కోరుకుంటుంది వచ్చింది, ఇదే రిజల్ట్ అని చెప్పి ఆయనకి వర్క్ సబ్మిట్ చేసి 2:30కి బయలుదేరాను. నేను 2:30కి బయలుదేరినప్పుడు పగలు ఆ రోజు 11:30కి మార్నింగ్ నాతో పాటు పనిచేసే ఒక వ్యక్తి వచ్చాడు. రవి నువ్వు ఎప్పుడైంది ఈరోజు ఎర్లీగా వచ్చావు అన్నాడు. జనరల్గా నేను కొంచెం 12 ఆ టైంకి వస్తా ఆఫీస్కి. అడిగాడు. అతనికి అర్థమైపోయింది నా ఫేస్లో ఉండే ఇంటెన్షన్ కానీ నేను పనిచేసే విధానం, ఆ సీరియస్నెస్ అర్థమయ్యి తనకు అర్థమైపోయింది. జనరల్గా నేను కొంచెం లేట్ నైట్స్ పని చేస్తా అని చెప్పి అర్థమై, రవి నువ్వు అంటే రాత్రి నుంచి ఇక్కడే కూర్చున్నావా వర్క్ చేస్తూ అని అన్నాడు. ఎందుకంటే అదే షర్టు అదే ప్యాంటు అట్లనే ఉన్నా కాబట్టి. నేను జస్ట్ అతని వైపు చూసి అట్లా తల ఊపా, వెళ్ళిపోయాడు. అతని డెస్క్ దగ్గరికి అతను వెళ్ళిపోయాడు. నేను దాని తర్వాత 2 వరకు చేసి మేనేజర్ వచ్చిన తర్వాత ఆ మేనేజర్కి వర్క్ సబ్మిట్ చేసి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి చెప్పాడు,
ఆ మేనేజర్కి. సార్ రవి, ఇప్పుడు మీరు వచ్చారని మీరు 11:30, 12 ఆ ప్రాంతంలో వచ్చారు కదా, మీరు అదిగో అతను అదే టైంలో వచ్చాడు అనుకుంటున్నారు ఆఫీస్కి, రాత్రి నుంచి కూర్చున్నాడు సార్ 2 వరకు అని అంటే, అప్పుడు మేనేజర్ నేను అప్పటికి బయటికి వెళ్ళిపోయి కాల్ చేశాడు. రవి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? ఇట్లా చేయొద్దు ఎప్పుడు కూడా, ఆరోగ్యం పాడవుతుంది. సో ముందు నువ్వు తొందరగా వెళ్ళి ఏదైనా తిని రెస్ట్ తీసుకో, ఈరోజు రావాల్సిన అవసరం లేదు ఆఫీస్కి అన్నాడు. లేదు సార్ నేను వస్తాలే అని చెప్పి ఫోన్ పెట్టేసి తర్వాత నా లైఫ్ నేను మళ్ళీ అట్లా కంటిన్యూ చేశాను. సో ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఏదో గొప్పలు చెప్దామనో లేకపోతే ఏదని కాదు. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మనకున్న అనుభవాన్ని చెప్పటం వల్ల ఏంటంటే అది 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 కరెక్ట్ పద్ధతి అనమాట. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మీలో ఉన్న అనుభవాన్ని కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఒక విషయాన్ని చెప్పటం వల్ల ఏమవుతుందంటే, అది మీ అనుభవంలో ఉంది అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తించి అందులో ఒక స్పష్టతను తెచ్చుకుంటారు. ఇవే మీకు జీవితంలో ఉపయోగపడతాయి ఆ అనుభవాలు అలా గుర్తు చేసుకోవడం వల్ల. సో ఆ రోజు నేను ఎందుకు అట్లా చేశానంటే, ఏదో నాకు ఈ పని కంప్లీట్ చేయాలి, ఈ పని కంప్లీట్ చేయటం వల్ల మనకు ఒక జీవితంలో మనం ఒక విషయాన్ని పట్టు వదలకుండా చేసాం అనే ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆ ఆత్మవిశ్వాసం ద్వారా మనం ఇంకా పనులు, ఇంకా కొత్త పనులు, ఇంకా జీవితంలో ముందుకెళ్ళటానికి మనకు ఒక మైలేజ్ వస్తుంది. ముందు ఒక 100 అడుగులు వేయాలంటే కనీసం 10 అడుగులు వేసినప్పుడు నీకు ఒక బలం వస్తుంది. నువ్వు 10 అడుగులు కూడా వేయకుండా 2 అడుగులకో 1 అడుగుకో నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోతే నువ్వు ఎట్లా రీచ్ అవుతావు ఏదైనా సరే. ఒక బాధ్యతలు కానీ, కుటుంబ బాధ్యతలు, కుటుంబంలో ఉన్న కొన్ని అవసరాలు, అప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను నిలబడాలి. మనిషి ఎప్పుడు కూడా తన ఉనికిని తాను కోల్పోయి తాను ఇంకా పడిపోతాడు అన్నప్పుడు నిలబడి మొత్తం తన సర్వశక్తిని పెట్టి పోరాడాలి జీవితంతో, కాలంతో, సమయంతో, పనితో. సో ఆ రోజు అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట, ఆ రోజు అట్లా చేశాను నేను అని. అసలు తర్వాత రోజులు చాలా విషయాలే జరిగినాయి. బట్ ఈ పర్టికులర్ సిచ్యువేషను అక్కడ రోర్కు నైట్ నుంచి తెల్లారి వరకు చేస్తూనే ఉన్నాడు. పని వాళ్ళు వచ్చారు కానీ గుర్తించలేదు అతన్ని. కానీ ఆస్టిన్ హెల్లర్ వచ్చి ఈ విషయాన్ని అర్థం చేసుకుని గుర్తించి చెప్పాడు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని. సో ఆ రోజు ఇట్లా జరిగిందనమాట. సో ఖచ్చితంగా మీ జీవితంలో మీరు కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు ఖచ్చితంగా పడి ఉంటారు. ప్రతి ఒక్కరూ పడి ఉంటారు. ఎందుకు మనం అట్లా పడతాం అంటే, ఒకటి మనం జీవితంలో ఎదగాలని, లేదు డబ్బు సంపాదించాలని, లేదు మన కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని మనం మెరుగుపరచాలని, లేదు మన తల్లిదండ్రులకు మనం ఒక గొప్ప స్థాయికి వెళ్ళి వాళ్ళని గర్వపడేలా చేయాలని, లేదు మీ పిల్లల కోసమను. అందరం జీవితంలో దేనికోసం? మన ఒక అవసరాల కోసం చేస్తాం. అది సామాజిక అవసరాలు కానీ, ఆర్థిక అవసరాలు కానీ, మనకున్న లక్ష్యాలకి చేరుకోవడానికి, మనకు కావాల్సిన పరిస్థితుల కోసం కానీ, దేనికోసమైనా సరే మనం ఒక మనిషి కష్టపడే దేనికి అంటే ఒక ప్రయోజనం ఉండాలి. అది తనకు తానైనా సరే, తన వల్ల సమాజానికైనా సరే, తన వల్ల కుటుంబానికైనా సరే, దేనికైనా ఒక ప్రయోజనం ఉన్నప్పుడు, ఆ ప్రయోజనాన్ని మనం గుర్తించినప్పుడు నీకు పని చేయడానికి ఒక శక్తి వస్తుంది. నేను ఇలా అనుకుంటున్నా, నేను ఇది అవ్వాలనుకుంటున్నా, నా జీవితం దిస్ ఈజ్ మై పర్పస్. లేదు మా అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించారు, ఇప్పుడు వాళ్ళ వయసు అయిపోయింది, నేను వాళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంచాలి అంటే సమాజంలో నాకు కావాల్సిన ఆర్థిక బలాన్ని నేను సంపాదించాలి, ఒక పేరుని సంపాదించాలి, దట్ ఈజ్ మై పర్పస్ అన్నప్పుడు నీకు బలం వస్తుంది. లేదు నాకు ఒక కుటుంబం ఉంది, కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాలి, ఐ హ్యావ్ టు గివ్ బెటర్ లైఫ్ టు దెమ్ అని నీకు అనిపించినప్పుడు నీకు ఒక పర్పస్ వస్తుంది. వాట్ ఈజ్ యువర్ పర్పస్ నీకు అర్థమైనప్పుడు నీకు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు 1 రోజు కాదు కదా, 2 రోజులు కాదు కదా, నువ్వు పని చేయగలుగుతావు. పని చేయడానికి కావాల్సిన ఆసక్తి దానంతట అదే వస్తుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ సెల్ఫ్, వాట్ ఈజ్ అవర్ పర్పస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. రోర్కి ఎందుకు ఆ బిల్డింగ్ కట్టే ఆర్కిటెక్ట్ పని వచ్చినప్పుడు ఒక రాక్షసుడిలాగా ఎందుకు పని చేస్తాడంటే, రోర్కు అది మాత్రమే వచ్చు, రోర్కు అదే చేయగలడు. తన లోపల ఉండే నేచరు, తన వ్యక్తిత్వం, తన యొక్క వృత్తి, తన ఆలోచన తీరు, తాను దేనికి పనికొస్తాడో తెలిసేలా చేసుకున్నాడు. తాను ఆర్కిటెక్ట్ పనిని బాగా చేయగలుగుతాడు. ఆర్కిటెక్ట్ పనిని మాత్రం చేసినప్పుడే తనను తాను మర్చిపోయి, కాలాన్ని మర్చిపోయి, సమయాన్ని మర్చిపోయి, ఆ పనిలో లీనమైపోయి అదే జీవితంగా బతుకుతాడు. అలా ఎలా చేయగలుగుతున్నాడంటే రోర్కు అర్థమైంది, అతను ఆ పనే చేయగలడు,
అతను దానికే పనికొస్తాడు అని. మనుషులు కూడా ఖచ్చితంగా ఎవరి జీవితాల్లో అయినా సరే, చాలామంది అంటారు కదా మామూలుగా, నువ్వేంటో నీకు తెలుసా, నువ్వేంటో నీకు తెలుసా అంటే ఆధ్యాత్మిక పరంగా కూడా నువ్వేంటో నీకు తెలుసా. జనరల్గా రమణ మహర్షి ఫిలాసఫీ, మనం రమణ మహర్షి గారు చెప్పిన కొన్ని మాటలు అంటాం, నీవెవరో తెలుసుకో అంటారు. దానికి చాలామంది నీవెవరో తెలుసుకో అంటే నీవెవరు, నువ్వు ఆత్మవా, పరమాత్మవా, జీవాత్మవా, నువ్వు ఆ దేవుడిలో భాగమా, లేకపోతే దేవుడు నీ నుంచి సపరేట్గా ఉంటావా, నువ్వు జీవుడువా, లేకపోతే దేవుడు నువ్వు ఒకటే, నీ గుండెల్లో దేవుడు ఉన్నాడా, ఈ కాన్సెప్ట్లన్నీ మాట్లాడతారు నీవెవరో తెలుసుకో అనే ప్రశ్నకి. సో నేను ఇప్పటివరకు చదివిన పుస్తకాల ద్వారా అయినా సరే, నేను కొంచెం జీవితాన్ని 30 సంవత్సరాల్లో అర్థం చేసుకున్న దాన్ని అయినా సరే, నీవెవరో తెలుసుకో అంటే నువ్వు దేనికి పనికొస్తావో తెలుసుకోవటమే. నీవెవరో తెలుసుకోవటం అంటే నువ్వు దేనికి పనికొస్తావో నీకు అర్థమైనప్పుడు ఇంకా నీ జీవితం అనేది మొదలవుతుంది, ఇంకా అది ఆగదు. గడియారంలో ముళ్ళు ఆగకుండా ఎట్లా పయనిస్తుందో, ఈ భూమి మీద ఆయుష్ ఉన్నంత వరకు నీ జీవితం అట్లా పరిగెడుతూనే ఉంటుంది. నువ్వు దేనికి పనికొస్తావు? నువ్వు ఒక డ్రైవర్గా పనికొస్తావా, నువ్వు ఒక ఐఏఎస్గా పనికొస్తావా, ఒక ఐపీఎస్గా పనికొస్తావా, లేదు నువ్వు ఒక జర్నలిజం చేయగలవా, లేదు నువ్వు ఒక వార్తాపత్రికలో ఎడిటర్గా పనిచేయగలవా, లేదు నువ్వు ఒక యాంకర్గా పనిచేయగలవా, లేదు నువ్వు ఒక డాన్సర్వా, లేదు నువ్వు ఒక డాక్టర్వా, యాక్టర్వా, సివిల్ ఇంజనీర్వా, మెకానికల్ ఇంజనీర్వా, ఎలక్ట్రీషియన్వా, ఒక ప్లంబర్వా, లేదు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వా, లేదు నువ్వు ఒక సింగర్వా, దేనికి పనికొస్తావు నువ్వు? ప్రతి మనిషికి ఇన్బిల్ట్గా ఒక నేచర్ ఉంటుంది పుట్టుకతో. ఆ నేచర్ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నీ యొక్క ఇంట్రెస్ట్, నీ ఆసక్తి నీకు అర్థమవుతుంది. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి నీకు ఒక స్పష్టత వస్తుంది, నువ్వు ఏ పని బాగా చేయగలుగుతున్నావు అని. బీటెక్లో ఏదో చేస్తావు నువ్వు, కానీ నీ లోపల ఆ ఇన్స్టింక్ట్లో ఉండే ఆ ఆసక్తి నీతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు నువ్వు దేనికి పనికొస్తావా అని. ప్రతి మనిషి తాను దేనికి పనికొస్తాడో తెలుసుకుంటే తన జీవితం అక్కడి నుంచి మొదలవుతుంది. అప్పుడు అందరూ హోవార్డ్ వర్క్ లాగా అందరూ పని చేయగలరు. అందరూ తన జీవితంలో ఆ పనిలోనే తన జీవితాన్ని చూసుకొని ఆ పనిలో లీనమైపోయి ఎక్కడ కూడా ఇది శ్రమ, ఇది చాలా కష్టం అనే భావన రాకుండా జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలరు. సో మన యొక్క మెయిన్ ఉద్దేశం, మన యొక్క మెయిన్ జీవిత ప్రయోజనం, పుట్టిన దగ్గర నుంచి కాలేజ్ డేస్ అయిపోయి మీరు జీవితంలో ఇంక ఉద్యోగం చేయాలనుకునేంత వరకు మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక్క విషయం, మీరు దేనికి పనికి వస్తారో తెలుసుకోవాలి. అదొక్కటే మనం చేయాల్సిన పని. అట్లా కాకుండా వాళ్ళెవరో ఐఏఎస్ లేని మనం ఐఏఎస్, వాళ్ళెవరో గవర్నమెంట్ జాబ్ లేని మనం గవర్నమెంట్ జాబ్ కావాలి, వాళ్ళెవరికి ఇంత శాలరీ వస్తుంది కాబట్టి దాంట్లోకి మనం వెళ్ళాలి, ఇదంతా అనవసరంగా నువ్వేంటో నువ్వు తెలుసుకోకుండా ఎవరినో కాపీ కొట్టి వెళ్ళాలని వెళ్తున్నావు. 4 అడుగులు వేస్తావు, ఇరుక్కుపోతావు. తర్వాత మళ్ళీ ఇంకొక 4 అడుగులు వేస్తావు, దాని తర్వాత నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంకొక 4 అడుగులు వేస్తావు, పని చేయబుద్ధి కాదు, సమస్యలన్నీ అక్కడ మొదలవుతాయి. మనకి పనికొచ్చే పని ఏంటి, మనం దేనికి పనికొస్తామని తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ పని జీవితం మొత్తం నువ్వు చేయగలిగితే అంతకు మించి ఇంకా జీవితానికి పర్పస్ అనేది లేదు. ఎందుకంటే బతకడానికి ఒక పని కావాలి, మనిషి బతకడానికి ఒక పని కావాలి. ఇప్పుడున్న ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ, ఇప్పుడున్న ఈ లౌకిక రాజ్యం, ఈ భారతదేశం, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో మనకేది ఫ్రీగా రాదు, ఖచ్చితంగా సంపాదించుకోవాలి. జీవితానికి కావలసిన ఆ కొంత మాత్రం డబ్బు సంపాదించుకోవడానికైనా సరే ఒక పని చేయాలి. సో ఆ పని, నీకు ఏ పని చేయాలో నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు చేయటానికి ఆ పని ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే ఏ పని చేసుకున్నా బతకొచ్చు. కొంతవరకు డబ్బు వస్తాయి నువ్వు పని చేసుకోవటానికి, నువ్వు పని చేసుకుంటే వచ్చే డబ్బు నీ తిండికి కొంతవరకు వస్తుంది. కానీ నీ జీవితాన్ని నువ్వు ప్రతి క్షణాన్ని నీ పనిలో ఆనందిస్తూ, ఆ పనిలో సాధించిన విజయాల ద్వారా ఒక అనుభూతిని చెందుతూ, ఎక్కడ భారంగా ఫీల్ అవ్వకుండా నువ్వు చేయగలగాలి అంటే నువ్వు పనికొచ్చే పనిలో ఉంటేనే నువ్వు అది చేయగలవు. సో దట్ ఈస్ ద ఎపిసోడ్ 6. మళ్ళీ మనం ఎపిసోడ్ 7లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.